ఊర్లో త్రాగుడు పెరిగిపోయింది, మద్యపాన దుకాణాలు మూయించండి, జరుగుతుంది. వాడికి లైసెన్స్ ఉంటాయి కావాలితే. పలానా ప్రాంతాల్లో పిల్లలు పాడైపోతూ డ్రగ్స్ తాగుతున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, వారి పిల్లల భవిష్యత్తు పోతుంది అంటే దాన్ని ఆపగలరా? దాన్ని ఆపలేరు. ఆడవాళ్ళు మానభంగం చేసి చంపేస్తున్నారు, చట్టం తీసుకురండి అలాంటి వారి కోసం. అవి జరుగుతున్నాయా? మద్యపానం దుకాణాలే పెరిగిపోతున్నాయి, గంజాయి పెరిగిపోతుంది, స్టేజ్ల పైన బట్టలిప్పు డ్యాన్స్ చేసిన వారు కూడా పెరిగిపోయారు. కానీ మంచి చెప్పే సువార్తికి మాత్రం చంపేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం. అన్నిటికీ లైసెన్స్ ఉంది, కానీ సువార్త చెబుతూ మంచి దాన్ని నడిపిస్తున్న వాడు మాత్రం చంపుతున్నందుకు దానికి సిగ్గుపడాలి. ఈరోజు ఏం చేస్తున్నారు చాలామంది అంటే, ఇలా చేస్తున్న వాడిని చంపేస్తే సువార్త తాగబోద్దు అనుకుని చాలామంది సవాల్ చేస్తున్నారు. కరుణాక సుగుణ శివశక్తి ఛానల్ లాంటి వాళ్ళు కూడా సవాలు విసురుతున్నారు. అతను అంటాడు, నేను బ్రతికుండగా ఈ భూమి మీద క్రైస్తువులు లేకుండా చేస్తాను సవాల్ విసురుతున్నాడు. ఒక మాట చెప్పనా, 2000 సంవత్సరాలుగా అపవాది సామ్రాజ్యం ఏలబడి చేస్తున్న దినాల మొదలుకొని ఇప్పటి వరకు సువార్తికుడిని చంపిన సువార్త బంధించబడదు. 2 తిమోతి పత్రిక 2:9 రాయబడిన మాట అదే. ఆ సువార్త విషయమై, నా సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెబుతాం. సువార్తికులను బంధించిన, జైల్లో పెట్టిన, సువార్తను బంధించేసామనుకోవద్దు. సువార్త ఎప్పటికీ బంధించబడదు. ఎందుకని? సంఘము ఆయనది, సువార్త ఆయనది, అది ఎప్పటికీ బంధించబడదు. ఆకాశము గతించినను, భూమి గతించినను, ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది.